సో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. సాధారణంగా గుడ్ ఫ్రైడే సర్వీస్ మధ్యాహ్నం 3 గంటలకి లేకపోతే 3:30 గంటలకి అయిపోయింది. బట్ మనకు అలాంటి భాగ్యం లేదు కాబట్టి మనం తొందరగానే మనం ముగించుకుందాం. సో కొన్ని నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. సో వాక్యాన్ని మీ ఆత్మలోకి, మీ హృదయంలోకి స్వీకరించడానికి మీరు ప్రయత్నం చేయండి. సో వాక్యంలోకి వెళ్దాం. మొదటి కొరింథీయులకు మొదటి అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం నుండి చూద్దాం. వివేకమును శూన్యపరుతునని రాయబడి ఉన్నది, జ్ఞాని ఏమాయను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేస్తున్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకం తన జ్ఞానం చేత సువార్త ప్రకటనను వెరితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయ. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనం గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సో మనందరికీ యేసు ప్రభు గురించి తెలుసు. ఆయన నరావతారిగా ఆయన ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఒక 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. సో దేవుని రాజ్యాన్ని గురించి ఆయన మనుషులకు బయలుపరుస్తూ వచ్చాడు. ఆ రాజ్యంలోని మర్మాలు ఆయన తెలియజేస్తూ వచ్చాడు. తర్వాత ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే ఆయన రోగుల్ని స్వస్థపరుస్తా, దయ్యాల్ని వెళ్ళగొడతా, కుష్ఠరోగులను శుద్ధులుగా చేస్తా, చనిపోయిన వారిని లేపుతా, అలాంటి గొప్ప కార్యాలు, అద్భుతాలు చేస్తా ఆయన తన పరిచర్యను ఆయన ఏం చేశాడు, కొనసాగిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఏం జరుగుతూ ఉంది, ఆ రోజుల్లో ఉన్నటువంటి యూదయ మత పెద్దలకు, ముఖ్యంగా అందులో ఉన్న పరిసయ్యులకు, సద్దుకీలకు ఈయన చెప్తున్న సువార్త కానీ లేకపోతే ఈయన చేస్తున్న కార్యాలు కానీ నచ్చలేదు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఈయనకి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టారు. సో సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు యేసుప్రభువు వారు ఏం చేయబడతా ఉన్నాడు, ఆయన సిలువ వేయబడతా ఉన్నాడు. ఆలోచిద్దాం. 3.5 సంవత్సరాలు శిష్యులు ఆయన వెంబడిస్తూ వచ్చారు. అనేక మంది ఆయన చెప్పిన మాటలు స్వీకరిస్తూ వచ్చారు. కానీ అకస్మాత్తుగా ఒక దినము ఈయన ఏం చేస్తా ఉన్నాడు, సిలువ మీదకి వెళ్తా ఉన్నాడు. పేతురు, యాకోబు, యోహాను ఇలా శిష్యులందరూ, మేబీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉండుంటారు. వాళ్ళు అని ఉంటారు శిష్యులతో, ఏమని, ఈయన ఏం చెప్తున్నాడో ఈయనకే తెలియదు. మనందరం కూడా వాడుక భాషలో ఒక మాట అంటాం కదా, ఈయన ఎంతకాలం ఉంటాడో మనకి తెలియదని. సో వాళ్ళు కూడా అలానే భావించి ఉంటారు. కొన్నిసార్లు యేసుప్రభు వారు మాట్లాడేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉండేది, అర్థం కాని స్థితి ఉండేది. మనం ఎలాగా ఆదివారం వర్తమానాలు వినేటప్పుడు కొన్నిసార్లు కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కావు. అర్థం కానప్పుడు మనకెందుకులే అనుకుంటాము. సో ఆ రోజుల్లో శిష్యులు కూడా కొన్ని అర్థం చేసుకునేవాళ్ళు, తర్వాత ఆయన వెంబడించిన వాళ్ళు కొన్ని అర్థం చేసుకునేవాళ్ళు, అర్థం కాని వాళ్ళు అట్లా వదిలేసేవాళ్ళు. కొంతమంది ఏమనేవాళ్ళు, ఆయన్ని దేవుని కుమారుడు అనేవాళ్ళు, ఈయనే మెస్సయ అనేవాడు ఆయన చేసిన కార్యాలను బట్టి. కొంతమంది ఏమనేవాళ్ళు, ఈయన దేవదూషణ చేస్తున్నాడు, ఈయన అసలు దేవుని కుమారుడు కాదు. అవునా? ఇంకా పరిశీల శాస్త్రులు ఏ విషయంలో అభ్యంతర పడేవాళ్ళు అంటే, అక్కడున్న జన సమూహాన్ని అంతటిని కూడా ఈయన కార్యాలు చేసి ఆయన వైపు తిప్పుకునేవాడు. సో ఈయన పాపులారిటీ పెరిగిపోతుందని సమాజ మందిరంలో వాళ్ళ స్టేటస్ తగ్గిపోతూ ఉండేది. వాళ్ళ స్థాయి పడిపోయిద్దేమో నేను భయపడతా ఏం చేసేవాళ్ళు, మనుషుల్ని రెచ్చగొట్టేవాళ్ళు ఈయనకి విరోధంగా మాట్లాడటానికి. సో ఇదంతా జరుగుతూ ఉంది. అకస్మాత్తుగా ఆయన ఒక దినము ఆయన సిలువ మీదకి వెళ్ళాడు. వెళ్ళబోయే ముందు సైనికులు ఆయన కొడతా ఉన్నారు, రక్తం కారుతా ఉంది. తర్వాత సిలువ మీదకి వెళ్ళాడు, ఆయన 7 మాటలు పలికాడు. మీ అందరికి తెలుసు కదా 7 మాటలు.
7 మాటలు పలికాడు, తర్వాత ఆయన చనిపోయాడు. కొంతమంది ఆలోచిస్తా ఉన్నారు, ఇదేంటి ఇంత జరుగుతా ఉన్నా కానీ దేవుడు ఏం చేయట్లేదు, ఇంత జరుగుతా ఉన్నా కానీ తండ్రి పట్టించుకోవట్లేదు. అసలు ఈయన నిజమైన దేవుడేనా, లేకపోతే ఈయన మళ్ళా తిరిగి బ్రతుకుతాడు అని అన్నాడు ఆయన. ఈ దేవాలయాన్ని పడగొట్టి ఏమన్నాడు ఆయన, 3 రోజుల్లో తిరిగి లేపుతా అంటాడు. కానీ ఆయన మాట్లాడిన సమయంలో శిష్యులకి ఎవరికి అర్థం కాల. ఈవెన్ ఆయన చెప్పిన ఉపమానాల్లో కూడా చాలా శిష్యులకి అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం వాళ్ళకి తెలుసు, ఈయన దేవుని కుమారుడని వాళ్ళకి తెలుసు. అవునా, ఈయన నిత్య జీవం కలగవాడని ఆయనకి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఈయన మాట్లాడినప్పుడు జీవము ఆత్మ వచ్చి వాళ్ళని తాకుతా ఉందని వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. నిత్య జీవం కలిగిన మాటలు కలవాడని వాళ్ళకి తెలుసు. కానీ ఆయన చెప్పినవి చాలా వాళ్ళకి అర్థం కాలేదు. సో పరలోకం అంతా చూస్తూ ఉంది, భూమి అంతా చూస్తూ ఉంది, ఏంటి ఈయన 3.5 సంవత్సరాలు పరిచయం చేసి చనిపోయాడు, ఈయన శకం ఇంకా ముగిసినట్టేనా? అవునా, చూస్తూ ఉంది. పరిచయలు శాస్త్రులు ఏమనుకున్నారు, లేకపోతే యూదయ మతానికి చెందిన పెద్దలు ఏమనుకున్నారు, ఇంతటితో ఈయన కథ ముగిసిపోయింది, ఇంకా ఈయన గోల మనం భరించాల్సిన అవసరం లేదు, రాజ్య సువార్తని వినాల్సిన అవసరం లేదు, ఎవరిని బాగు చేసి దేవుని రాజ్యంలోకి తీసుకురావాల్సిన అవసరమే లేదని అనుకుంటా ఉన్నారు. కానీ వీటన్నిటి వెనకాల ఏముంది, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, గొప్ప కార్యము దాగి ఉంది. హల్లెలూయా. సో ఈయన్ని ఎరిగిన వాళ్ళు, ఉదాహరణకి మరియ గాని ఆమెతో ఉన్నవారు, ఆ తర్వాత కొంతమంది శిష్యులు, వాళ్ళేమనుకుంటా ఉన్నారు, చాలా అన్యాయం జరిగిపోయింది, ఇంత క్రూరంగా ఈయన్ని చంపుతా ఉంటే దేవుడు తండ్రి పట్టించుకోవట్లేదు. కానీ తండ్రి ఏం చేస్తా ఉన్నాడు, తండ్రి మౌనంగా ఉండి ఆయన చూస్తా ఉన్నాడు. ఎందుకని, యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి రాకముందే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆదాం వల్ల వచ్చిన పాపం, ఆదాం వల్ల వచ్చిన మరణము తీసేయటానికి కుమారుడు ఏమన్నాడు, నేను భూమి మీదకి వెళ్ళి, నేను సిలువ వేయబడి, నేను నా రక్తం కాచి నా ప్రాణం పెట్టి శాశ్వతంగా ఈ పాపం వల్ల కలిగిన శాపాన్ని, ఈ పాపం వల్ల వచ్చిన మరణాన్ని, ప్రతి రోగం అనే శాపాన్ని నేను సంపూర్ణంగా నేనేం చేయబోతా ఉన్నాను, తుడిచిపెట్టబోతా ఉన్నాను. హల్లెలూయా. అంటే తండ్రి పరిశుద్ధాత్మ ఏం చేస్తా ఉన్నారు, కుమారుడు మరణం పొందుతా ఉంటే ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళు మౌనంగా చూస్తా ఉన్నారు. కానీ వాళ్ళు తెలుసు, దీని తర్వాత జరగబోయే గొప్ప కార్యం తెలుసు. హల్లెలూయా. పౌలు ఈ మాటలు రాస్తే ఏమన్నాడు, సిలువను గురించిన వార్త అంట నశించిపోతున్న వారికి ఎలా ఉందంట, వెరితనంగా ఉందంట, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిలాగా ఉందంట. హల్లెలూయా. అంటే ఆ రోజుల్లో ఉన్న యూదులు కానీ, ఆ రోజుల్లో ఉన్న గ్రీకులు కానీ ఎవరు నమ్మేవాళ్ళు కాదు. సాధారణంగా ఒక వ్యక్తి సిలువ మీదకి వెళ్ళాడంటే అర్థం ఏంటి, రోమా సామ్రాజ్యంలో ఉన్న నియమాల ప్రకారం, నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి సిలువ మీదకి వెళ్ళాడంటే అతను ఏదో ఘోరమైన నేరం చేస్తుంటాడు. ఆయన ఏ సిలువ మీదకి ఎక్కాడు, రోమీలు వేసిన సిలువ మీదకి ఆయన ఎక్కాడు. ఆ సిలువ మీద కూడా యూదులకు రాజు అని రాయబడింది. అవునా, యేసుప్రభువు వారు చనిపోయే ముందు పిలాతు దగ్గర ఆయన ఏమంటున్నాడు, నువ్వు రాజువా అని అడిగితే నేను రాజునే అంటున్నాడు. అందుకని ఏం చేపించారు, ఆ సిలువ పైన ఏం చేపించారు, ఈయన యూదులకు రాజు అని రాపిచ్చారు అనమాట. సో ఇదంతా మనము ధ్యానిస్తా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క శక్తిని, దీని వెనకాల దాగి ఉన్న దేవుని జ్ఞానాన్ని, దేవుని ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు మనుషులు పోరాడినట్టు పోరాడేవాడు కాదు. ఆయన కార్యములు కొన్నిసార్లు తర్కించటానికి అనువుగా ఉండేవి కాదు, అవి లాజికల్గా ఉండేవి కాదు దేవుని కార్యాలు. కానీ ఆయన కార్యాలు ఎలా ఉంటాయి, ఆయన కార్యాలు భయంకరంగా ఉంటాయి. ఆయన కార్యాలు వెనకాల తండ్రి యొక్క గొప్ప ప్రణాళిక దాగి ఉంటుంది. హల్లెలూయా. ఇది మీకు కూర్చున్న మనం అందరం ఎవరైతే యేసుని రక్షకుడిగా అంగీకరించామో, ఆయన సిలువ త్యాగాన్ని బట్టి మనం అందరం ఏం చేయబడ్డాం, రక్షింపబడుచున్నాం. మనకి ఏమైంది, అది దేవుని శక్తి అయినది. హల్లెలూయా. ఎవరైతే ఆయన అంగీకరించారో ప్రతి పాపము,
పాపం వల్ల వచ్చిన ప్రతి శాపము కూడా వాళ్ళ మీద నుండి సంపూర్ణంగా కొట్టివేయబడింది. ఎంతమంది అయితే ఆయన అంగీకరించారో, ఎంతమంది అయితే ఆయన యందు విశ్వాసం ఉంచారో, వాక్యం ఏం చెప్తుంది? యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుని పిల్లలుగా ఉండే అధికారాన్ని ఆయన ఇచ్చాడంట. హల్లెలూయా. అంటే ఆయన ఒక్క వ్యక్తి మరణం ద్వారా ఏం జరిగింది? అనేక మంది దేవుని కుమారులు, అనేక మంది దేవుని కుమార్తెలు లేపబడ్డారు. హల్లెలూయా. ఇంకొక అధ్యాయం ముందుకు వెళ్దాం. ఓకే, సరే, ఒకసారి ఆయన సిలువ కార్యం గురించి కొన్ని వచనాలు చదువుదామా? యోహాను సువార్త 19వ అధ్యాయంలోకి వెళ్దాం. కొన్ని వచనాలు చదువుదాం, ఒక 30 వచనాలు చదువుదాం. ఓకేనా? అందరికి అంత ఓపిక ఉందా? యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనం. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడింది కనుక వారు దాన్ని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకోండి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరని లేఖనం నెరవేరినట్లు ఇది జరిగాను. ఇందుకే సైనికులు ఇలాగ చేసిరి. 25వ వచనం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలైన మరియయు యేసు సిలువనద్ద నిలిచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుని చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెని తన ఇంట చేర్చుకొని. 28వ వచనం అందరం చదువుదాము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండని కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని ఏమన్నాడు? సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. సో బ్రీఫ్ గా సిలువ కార్యాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. యేసుప్రభువు వారు ఎలాగా అప్పగించబడ్డారు, ఆయన ఎలాగా కొరడాలతో ఆయన కొట్టబడ్డాడు. సో అంతా అయిపోయే సమయానికి ఆయన గ్రహించాడంటే ఏంటి, ఇంకా ఈ కార్యం సమాప్తమైందని యేసు ఎరిగి ఆయన ఏమన్నాడంట? లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొంచున్నానని అడిగారంట. అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? చేదు చిరుకను ఆయన వారికి ఇచ్చారంట. ఆయన ఆ చిరుక తీసుకున్న తర్వాత ఏమైంది? సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. సో ఒక చీకటి ప్రదేశంలోకి లోకమంతా వెళ్ళింది ఆయన మరణించినప్పుడు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన అధికారము, ఆయన శక్తి, ఆయన కార్యాలు చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. సో ఈ విషయం నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు చీకటి లాంటి పోరాటాల్లో గుండా, చీకటి లాంటి ప్రదేశాల్లో గుండా మనం వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు మనము శోధించబడినప్పుడు, లేకపోతే కొన్నిసార్లు మనం కొన్ని పరీక్షల్లో గుండా వెళ్తా ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే చీకటి మయంగా ఉంటుంది. కానీ దేవుని ప్రణాళిక ఏంటి? చీకటితో ఆయన సమాప్తం చేయట్లేదు. ఆయనకు ఒక పునరుద్ధానం ఉంది. హల్లెలూయా. అందరు నాతో చెప్తారా? నా జీవితంలో నాకు ఒక పునరుద్ధానం ఉంది. హల్లెలూయా. అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో గుండా మనం వెళ్ళినప్పటికీ మన విశ్వాసాన్ని బట్టి తండ్రి అని దేవుడు ఏమి ఏర్పాటు చేశాడు మన కోసం? ఒక రిజరక్షన్, ఒక పునరుద్ధానాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. నీ పరిస్థితుల్లో ఆయన ఒక పునరుద్ధానాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఓటమి అనేది శాశ్వతం కాదు. హల్లెలూయా. సో యేసుప్రభువు వారు అక్కడ ఓటమి చూస్తున్నాడని మనం అనుకుంటున్నాం. 1 కొరింథీ 2వ అధ్యాయంలోకి వెళ్దాం. అది స్కిప్ చేసి 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానంను బోధించున్నాము. అది లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానము ఏంటంట? మర్మమైనట్టుగా బోధించున్నాం. ఈ జ్ఞానం మరుగై ఉండెను, జగత్తు ముందుగానే దీని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను. అది లోకాధికారులో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూప ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు.
హల్లెలూయా. దేవుని జ్ఞానం అంట లోకాధికారుల యొక్క జ్ఞానం కాదంట. దేవుని జ్ఞానం అంట ఎలా ఉందంట, ఒక మిస్టరీ లాగా ఉంది, ఒక మర్మం లాగా ఉంది. సాధారణంగా గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తాం, లేకపోతే సంఘాల్లో మనం ఏం చేస్తాం, మంచి కొన్ని సిలువ పాటలు పాడి కొన్ని సిలువ ధ్యానాలు చేసి ఆ రోజు కొంతమంది నిజంగానే ఏడుస్తారు, కొంతమంది ఆర్టిఫిషియల్గా ఏడుస్తారు. అవునా? ఆర్టిఫిషియల్ రెయిన్ కురిపిస్తారు, కృత్రిమమైన వర్షం అంటారు దాన్ని. అవునా? కొంతమంది నిజంగా దేవుని మంచితనం చేత పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి ఓకే వాళ్ళకి కన్నీరు గారిస్తే ఓకే. అవునా? సాధారణంగా ఇలాంటి అలవాట్లు సంఘంలో ఉన్నాయి. యేసుప్రభు వారి సిలువ కార్యము మనం సానుభూతితో మనం ఏడవటానికి కాదు. వీఆర్ నాట్ క్రయింగ్ అవుట్ ఆఫ్ సింపతి. అది దేవుని ప్రణాళిక కాదు. సానుభూతితో ఏడ్చే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎప్పుడు మార్పు జరగదు. మనకి తెలిసిన ఒక వ్యక్తి ఎవరో చనిపోయారండి, బాగా కొట్టారు, చంపేశారు అతన్ని. సాధారణంగా మనం ఏం చేస్తాం, బాధపడతా ఉంటాం, కొన్ని రోజులు ఏడుస్తూ ఉంటాం, కొన్ని రోజులు మౌనంగా ఉంటాం. యేసుప్రభు వారి సిలువ కార్యం అలాంటిది కాదు. ఆయన సిలువ కార్యం అంట, పౌలు ఏమంటున్నాడు ఇక్కడ, ఒక మర్మం అంట. దాని వెనకాల ఏం దాగి ఉందంట, దేవుని జ్ఞానం దాగి ఉందంట. హల్లెలూయా. అంటే ఆయన సిలువ కార్యం వెనకాల చాలా గొప్ప దేవుని ప్రణాళిక అనేది దాగి ఉంది. ఈ జ్ఞానం అంట అది తెలియజేయబడి ఉంటే లోకాధికారులు ఎవరు కూడా ఆయన్ని సిలువ వేసి ఉండేవాళ్ళు కాదంట. ఈ జ్ఞానంలో ఏముంది, మన మహిమ ఉంది. హల్లెలూయా. అంటే ఆయన సిలువ కార్యంలో ఏం దాగి ఉంది, మన మహిమ. అవర్ గ్లోరిఫికేషన్ ఈస్ హిడెన్ ఇన్ హిస్ డెత్. హల్లెలూయా. మన మహిమార్థమై ఆయన కార్యాన్ని చేస్తా ఉన్నాడు. అయ్యో చచ్చిపోయాడే, అయ్యో బాగా కొట్టారు, బాగా రక్తం కారింది, నేను బాధపడుతున్నాను, నేను ఏడుస్తున్నాను, నేను కన్నీరు కాల్సిన, అది కాదు. ఆ సిలువ వల్ల తండ్రి అయిన దేవుడు మన జీవితాల్లో ఏం చేయాలనుకున్నాడో ఆ కార్యం నెరవేర్చినప్పుడు అప్పుడు మనం ఏం చేసిన వారంగా అవుతాం, ఆయన సిలువ కార్యాన్ని ఘనపరిచిన వారంగా అవుతాం. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక మనం ఎట్లా నెరవేరుస్తామంటే ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ఎప్పుడైతే దేవుని కుమారులుగా కుమార్తెలుగా లేపబడతామో, హల్లెలూయా, లేపబడి ఆయన రాజ్యాన్ని మనం కడతామో. యేసుప్రభు వారి ద్వారా ఏం జరిగింది, ఆయన 3.5 సంవత్సరాలు రాజ్య సువార్తను ఆయన బోధించాడు, ప్రకటించాడు, కార్యాలు చేశాడు, అయిపోయింది. ఇంకా అందరూ ఏమనుకున్నారు, భూలోకం అంతా ఏమనుకుంది, ఈయన కథ సమాప్తం అనుకుంది. కానీ పౌలు ఏమంటున్నాడు, ఈ సిలువ కార్యం అంట ఒక మర్మం అంట. అంటే దేవుని ప్రణాళికలు, తండ్రి యొక్క ప్రణాళికలో ఏముందో తెలుసా, మనమందరం ఉన్నాం. భూలోకంలో లేపబడే ఆయన కుమారులు కుమార్తెలు అందరూ ఉన్నారు. వారు లేచి వారు మరలా ఏం చేస్తారు, ఆయన రాజ్య సువార్తను ప్రకటించి వారు రోగులు స్వస్థపరిచి, వారు కుష్ఠరోగులు స్వస్థపరిచి, వారు చనిపోయిన వారిని లేపి వాళ్ళు అద్భుతాలు చేసి భూలోకం అంతా కూడా ఆయన రాజ్యాన్ని వ్యాపింపజేస్తారు. హల్లెలూయా. ఒకరోజు వాక్యం ఏం చెప్తుంది, ఈ లోక రాజ్యములన్నీ కూడా మన దేవుని యొక్క, మన తండ్రి యొక్క రాజ్యములుగా అయినాయి అంట. హల్లెలూయా. ఇంత గొప్ప ప్రణాళిక ఎవరికి తెలియదు, అపవాదికి తెలియదు. అక్కడ లోకాధికారులు అని మాట వాడాడు. అంటే వీళ్ళందరూ ఎవరికి చెందిన వాళ్ళు, అపవాదికి చెందిన వాళ్ళు, చీకటి సంబంధమైన వారు. వాళ్ళకంట ఏం తెలీదు, దేవుని ప్రణాళిక తెలియదు. అపవాది ఏమనుకున్నాడు, ఒక్క యేసుప్రభు వారిని చంపేస్తే ఇంకా అంతా అయిపోయింది, ఇంకా దేవుని గురించి ఎవరు మాట్లాడరు, దేవుని కార్యాలు ఎవరు చేయరు అనుకున్నారు. కానీ దేవుని ప్రణాళిక ఏమైంది, ఒక గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే గాని అది గొప్ప పంటని ఎలా తీసుకొని రాదో, ఆయన ఒక విత్తనం వల్లే చనిపోయాడు. ఈ దినం కూడా భూలోకం అంతటా ఆయన నమ్మిన వాళ్ళేందు, అలాగే ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ఆ విత్తనంలో నుండి వచ్చిన పంట అయినాం. అంటే యేసుప్రభు వారిలో ఏ జీవం ఉందో, ఏ అభిషేకం ఉందో అదంతా కూడా సూపర్ న్యాచురల్ ఏం జరిగింది, మనలోకి ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకని, ఆయన విత్తనంలో నుండి మనం బయటకు వచ్చాము. హల్లెలూయా. ఎందుకు వచ్చాము తెలుసా, ఈ లోకాన్ని ఆయన సువార్తతో మనం ఏలుబడి చేయటానికి. హల్లెలూయా. మనుషుల జీవితాల్ని మనం బాగు చేయటానికి, రోగుల్ని మనం స్వస్థపరచడానికి, మనం కార్యాలు చేయటానికి.
సో ఈ కార్యం అంతా, ఈ సిలువ కార్యం వెనకాల ఏం దాగిందంట? దేవుని యొక్క మర్మం దాగిందంట. యూనిట్ టు రిసీవ్ దిస్ మిస్టరీ. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆయన సిలువ కార్యాన్ని ఎవరైతే అంగీకరించారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఉన్నతమైన స్థానానికి ఆయన లేపాలనుకున్నాడు. ఎందుకని? ఎవరైతే వ్యక్తిగతంగా ఆయన సిలువ కార్యాన్ని స్వీకరించారో వాళ్ళు మరుగున పడి ఉండాలని దేవుడు కోరలేదు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక మూలన పెట్టేసి, అవునా, నీకు ఒక తెర కప్పేసి నిన్ను బయటికి రానియకుండా చేయాలని దేవుని ప్రణాళిక కాదు. ఎవరైతే ఆయన రక్తమందు విశ్వాసం ఉంచారు, ఎవరైతే ఆయన సిలువ కార్యమందు విశ్వాసం ఉంచారు, మీరు కటిక పేదరికంలో ఉన్నా, భయంకరమైన వ్యాధిలో ఉన్నా, ఒకవేళ రేపు పొద్దునే చనిపోతానని డాక్టర్ చెప్పినా, దేవునికి మీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. అదేంటో తెలుసా? ఆయన నిన్ను లేపి తన సింహాసనం మీద తనతో పాటు ఆయన నిన్ను కూర్చుండి పెట్టుకున్నాడు. ఆ రెవల్యూషన్ ఎప్పుడైతే నీకు వస్తుందో, ఆయన సిలువలో చేసిన కార్యము నీ జీవితం పట్ల అది ధన్యం అవుతుంది. హల్లెలూయా. అంటే ఈరోజు మనము ఏడవాల్సిన అవసరం లేదు. నిజంగా నీ కన్నీరు వస్తే ఓకే, కానీ ఆర్టిఫిషియల్గా నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం సానుభూతి తెలియజేయాల్సిన అవసరం లేదు. కానీ మనం దేవుని స్తుతించవచ్చు. ఎందుకో తెలుసా? ఆయన సిలువ మీదకి వెళ్ళిపోయి ఉంటే మనకి రక్షణ వచ్చిండేది కాదు, మన పాపములకు క్షమాపణ వచ్చిండేది కాదు, లోకంలో ఉన్న చీకటి నుండి, అపవాది యొక్క ఏలుబడి నుండి మనం విడిపించబడే వాళ్ళం కాదు. కానీ ఆయన ఎప్పుడైతే చనిపోయాడో దేవుడు ఏం చేశాడు? తన విమోచన కార్యాన్ని మనందరి పట్ల ఆయన జరిగించాడు. ఒక్క కుమారుడు చనిపోవటం వల్ల, హల్లెలూయా, దాదాపు 2.5 బిలియన్లు పైగా కుమారులు, ఈ దేవుని కుమారులు ఈరోజు భూమి మీద ఉన్నారు. హల్లెలూయా. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? రాబోతున్న సంవత్సరాల్లో వాళ్ళు ఇంకా అధికం అవబోతా ఉన్నారు. మనందరం ఏమైనాం? క్రీస్తు యొక్క మరణంలో నుండి వచ్చిన ఫలమై ఉన్నాం. మనం ఎవరమో తెలుసా? వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మనం జ్యేష్ఠ సంతానము. ఆయన మరణంలో నుంచి వచ్చిన, ఆయన పునరుద్ధానంలో నుంచి వచ్చిన మొట్టమొదటి ఫలము. అలా ఇక్కడ కూర్చున్న మనం అందరం ఈ గుడ్ ఫ్రైడే రోజు మనం ఏం గ్రహించాలంటే, ఆయన కేవలం చనిపోయాడని మాత్రమే కాదు, ఆయన ఏ జీవాన్ని కలిగి ఉన్నాడో, ఆయన ఏ పునరుద్ధాన శక్తిని కలిగి ఉన్నాడో, ఆయన ఏ అభిషేకాన్ని కలిగి ఉన్నాడు, సంపూర్ణంగా అది మన లోపలికి వచ్చేటట్టు చేశాడు తండ్రి అయిన దేవుడు. ఎందుకని? ఆయన ఆత్మరూపిగా ఈ దినమందు మనందరి లోపల, ఆయన ఒక్కొక్కరి లోపల ఆయన నివాసం ఉంటా ఉన్నాడు. అంటే ఆయన ఇంకా సిలువ మీద లేడు. ఆయన ఇంకా ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని గ్రహించగలుగుతా ఉన్నారు? ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్దాం. మీ అందరికి బాగా తెలిసిన వచనం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకి లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను. ఇందుని గురించి మ్రాణ మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 13వ వచనం. మరియు అపరాధముల వలను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞ వల్ల మన మీద రుణంగాను మనకు విరోధంగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి, అందరు చదువుతారా? దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేశాను. ఆయన అధికారులను ప్రధానులు నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకు కనపరిచాను. ఈ 2 భాగాలు చూసినప్పుడు ఒక విషయం మనం గ్రహిస్తా ఉన్నాం. క్రీస్తు మన కోసము ఆయన శాపం అయ్యాడంట. ధర్మశాస్త్రం వల్ల వచ్చిన ప్రతి శాపాన్ని ఆయన కొట్టివేశాడంట. అదే నాతో చెప్తారా? క్రీస్తు నా కోసము శాపం అయ్యాడు, ధర్మశాస్త్రం వల్ల వచ్చిన ప్రతి శాపాన్ని ఆయన నా మీద నుండి కొట్టివేశాడు. సాధారణంగా శాపం అంటే ఏంటంటే, ఒక కర్స్ అంటే ఏంటంటే, కొన్నిసార్లు దాన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక లిమిటేషన్ అంటారు, ఒక పరిమితి అంటారు. అంటే ఒక శాపం ఉన్నప్పుడు ఒక స్థితిలో ఒక వ్యక్తి ఆగిపోయి దానికి మించి ఎదగలేడు.
దానికి దాటి రాలేడు. కొన్నిసార్లు అది వ్యాధి రూపంలో అయినా అవ్వచ్చు, కొన్నిసార్లు ఆర్థిక రూపంలో అయినా అవ్వచ్చు, కొన్నిసార్లు సంబంధ బాంధవ్యాల్లో అయినా అవ్వచ్చు, అది ఎలా అయినా అవ్వచ్చు. ఒక శాపం ఏం చేస్తుందంటే, ఒక మనిషిని ఏం చేస్తుందంటే ఒక లిమిట్లో పెట్టేస్తుంది, ఒక పరిమితిలో పెట్టేస్తుంది. పెట్టేసి అతని జీవితము వికసించకుండా, అతని జీవితం ఫలించకుండా చేస్తుంది. అంటే ఎక్కడైతే శాపం ఉంటుందో అక్కడేముండదు, ఫలం ఉండదు. ఎక్కడైతే ఫలం ఉంటుందో దాని అర్థం ఏంటి, అక్కడ శాపము విరిగిపోయిందని అర్థం. సో ఇప్పుడు యేసుప్రభువు వారు ఏం చేశారు, ఆయన మ్రాను మీదకి వెళ్ళి ఆయన వేలాడి ఆయన ఏం చేశాడంట, మనందరి కోసం ఆయన ఏం చేశాడంట, ఆయన శాపమయ్యాడంట. ఆయన శాపమై మన మీద ఉన్న శాపాన్ని కొట్టివేసి అబ్రహాం యొక్క ఆశీర్వచనానికి మనల్ని ఏం చేశాడంట, వారసులుగా చేశాడంట. అంటే ప్రతి రోగం అనే శాపాన్ని ఆయన ఏం చేశాడు, సిలువ మీద ఆయన విరగొట్టాడు. ప్రతి పాపం వల్ల వచ్చిన శాపాన్ని ఆయన ఏం చేశాడు, సిలువ మీద ఆయన విరగొట్టాడు. గొప్ప విషయం ఏంటో తెలుసా, పాపం వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ కూడా ఆయన సిలువ మీద విరగొట్టాడు. పాపం వల్ల కలిగిన పర్యావసనం కూడా, పాపం వల్ల కలిగిన ప్రతిఫలం కూడా ఆయన ఏం చేశాడు, ఆయన సిలువ మీద విరగొట్టాడు. ఇప్పుడు ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఏమొచ్చింది, భూమి మీదకి మరణం వచ్చింది. ఒకని అపరాధం వల్ల మరణం ఏలుబడి చేస్తే, కృపాదానము నీతి బాహుల్యం పొందుకున్న వారు ఆ క్రీస్తు యేసు అనే వ్యక్తి ద్వారా ఏం చేస్తారంట, వాళ్ళు ఏల్తారంట. అంటే ఆదాము నుండి శాపము మరణం అనే కాడి మనుషుల మీదకి వారసత్వంగా వస్తూ ఉంది. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో మనిషికున్న హక్కులన్నీ అపవాదు లాగేసుకున్నాడు. ఈ లోకాన్ని వాడి కంట్రోల్ తీసుకోవటం మొదలు పెట్టాడు. అందుకే మనుషులు వ్యసనాల్లోకి, చెడు అలవాట్లోకి, బానిసత్వంలోకి, చీకటిలోకి, దేవుణ్ణి తెలుసుకోలేని అంధకారంలో జీవిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే యేసుప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చాడు, ఆయన ఏం చేశాడు, ఆ శాపాన్ని అంతటా ఏం చేశాడు, ఆయన తన మీద వేసుకున్నాడు. నేను చెప్పే వర్తమానం చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ ఇది మీ లోపలికి మీరు రిసీవ్ చేసుకుంటే దేవుని ఆత్మ మీ లోపల బలమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట, ప్రతి వ్యాధి వెనకాల ఏముంటుందో తెలుసా, ఒక స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ ఉంటుంది. అవునా? కొన్ని వ్యాధులకి బాహ్య సంబంధమైన కారణాలు ఉంటాయి, కొన్ని వాటికి ఆత్మీయ కారణాలు ఉంటాయి. ఏ కారణాలు ఉన్నప్పటికీ యేసుప్రభువు వారు మనకేం చేశాడు, ఆయన ప్రతి శాపాన్ని ఆయన తీసివేశాడు. హల్లెలూయా. నువ్వు జీవితంలో ఎదగటానికి అడ్డుగా వస్తున్న ప్రతి శాపాన్ని ఆయన తీసివేశాడు. నువ్వు ఫలించలేకుండా చేస్తున్న ప్రతి శాపాన్ని ఆయన ఏం చేశాడు, సిలువలో ఆయన తీసివేసి నీ మీద తన ఆత్మను పంపించడం ద్వారా అబ్రహాం యొక్క ఆశీర్వచనాన్ని ఆయన నీ మీద విడుదల చేశాడు. హల్లెలూయా. ఆయన సిలువ రక్తము ఎప్పుడైతే ఈ భూమి మీద పడిందో, ఏ భూమినైతే, ఏ నేలనైతే దేవుడు ఆదాము పాపం చేయటం వల్ల శపించాడో, ఆయన రక్తం ఎప్పుడైతే ఈ నేల మీద పడిందో, ఈ భూమి మీద పడిందో, ఆయన నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి విధమైన శాపగ్రస్తమైన కాడి అనేది సంపూర్ణంగా విరిచివేయబడింది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతా ఉన్నారు ఈ వాక్యాన్ని? కమాన్, ఒకసారి దేవునికి హల్లెలూయా చెప్దామా? అంటే నీ జీవితం మీద, నా జీవితం మీద ఉన్న ప్రతి శాపగ్రస్తమైన కాడి విరిచివేయబడింది. ఆయన సిలువలో ఇప్పుడు ఉన్నాడు. ఆయన ఇదిగో నేను చాలా విషయాలు కలిపి చెప్తున్నాను, దయచేసి మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టండి, త్వరగా ముగిస్తాను. ఓకే? ఆయన ఎప్పుడైతే సిలువ మీద ఉన్నాడో ఆయన టైం అయిపోతుందని ఆయనకు తెలుసు. ఆయన ఏమంటా ఉన్నాడు, నేను దప్పికొని ఉన్నాను అంటున్నాడు, నాకు దాహం వేస్తుంది. ఆయన ఎందుకు దాహం కొన్నాడు తెలుసా? ఆయన ఎప్పుడైతే చనిపోయి తిరిగి లెగుస్తాడో, ఎప్పుడైతే తన ఆత్మని సంఘం మీద కుమ్మరిస్తాడో, ఆయన నమ్ముకున్న ప్రతి విశ్వాసి కూడా ఆయన జీవజలము, పరిశుద్ధాత్మ అనే జీవజలములతో వారు తృప్తిపరచడానికి ఆయన సిలువ మీద ఏం చేశాడు తెలుసా? ఆయన దాహం కొన్నాడు. To give you the living waters, to give you eternal life. అవునా? ఆ జీవజలం అంట ఎలా ఉంటదంట, మనలో ఉబికెడి నీటి ఊటగా ఉంటది. ఫర్ ఇట్ షల్ బి ఎ ఫౌంటైన్ ఇన్ హిమ్ స్ప్రింగింగ్ అప్ ఇంటూ ఎవర్ లాస్టింగ్ లైఫ్. అంటే మనిషి సంతోషాన్ని కనుగొనలేకపోతే పరిశుద్ధాత్మ అనే జీవజలాన్ని కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఆ వ్యక్తి లోపల ఆ జీవజలం అంట ఒక నీటి బుగ్గ వల్ల ఉబుకుతా ఉంటదంట. ఈ రోజు నీ జీవితంలో సంతోషం అయిపోయిందా? ఈ రోజు శ్రమల ద్వారా, కష్టాల ద్వారా కొట్టబడతా ఉన్నావా? నీ లోపల పరిశుద్ధాత్మ అనే జీవజలం ఏమవుతోంది? నీటి బుగ్గ వల్ల ఉబుకుతా ఉంది.
అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? మరలా విశ్వాసంతో, మరలా పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో ఆయన నింపుతా ఉన్నాడు. హల్లెలూయా. నీ ఆత్మలో ఆయన ఆనందాన్ని ఇవ్వటానికి ఆయన ఏం చేశాడు? ఆయన సిలువలో ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు, సైనికులు వచ్చి అందరి ఎముకలు ఎరగొడుతున్నారు. అవునా? ఏం చేస్తున్నారు? కొంతమందికి అవునా చికెన్ షాప్ దగ్గర ఎముకలు గుర్తొస్తా ఉంటాయి. ఆ ఎముకలు కాదు, ఇక్కడ మనుషులకి ఎముకలు ఎరగొడుతున్నారు. ఓకే, ఇరగొడతా ఉన్నప్పుడు టప్ టపామంటే యేసుప్రభువు వారి దగ్గరకు వచ్చేసరికి ఆయన ఆల్రెడీ చనిపోయి ఉన్నాడని గ్రహించాడు. అవునా? ఆయన వాని ఎముకలన్నిటిని కూడా కాపాడును, వాటిలో ఒక్కటైనను కూడా విరిగిపోదు. ప్రవచనం ప్రకారము తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంట? ఆయన ఎముకలన్నిటిని కాపాడాడంట. ఈవెన్ ఆయన ప్రక్కనున్న ఎముక కూడా ఇరిగిపోలేదు. ఎందుకో తెలుసా? ఆయన ప్రక్కలో నుండి మనం రాబోతున్నాం కాబట్టి. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ప్రతి ఎముకని కాపాడాడు. హల్లెలూయా. నథింగ్ మిస్సింగ్, నథింగ్ బ్రోకెన్ అనే మాట విన్నారు ఎప్పుడైనా? అవునా? చాలాసార్లు క్రైస్తవ లోకంలో నథింగ్ మిస్సింగ్, నథింగ్ బ్రోకెన్ అంటారు. అంటే ఏమీ పోగొట్టుకోలేదు, ఏమీ విరగలేదు అంటారు. యాక్సిడెంట్ అయినా ఏ ఎముక విరగలేదు అంటారు. ఎందుకంటారు తెలుసా? అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఆయన సిలువలో నుండి వచ్చింది అది. ఆయన ఎముకలన్నిటిని తండ్రి ఎలా కాపాడాడో మన ఎముకలన్నిటినీ కూడా, ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన మాంసంలో నుండి వచ్చిన మాంసమైన మనము, ఆయన ఎముకలో నుండి ఎముకగా వచ్చిన మనల్ని కూడా ఆయన సంపూర్ణంగా ఆయన కాపాడబోతా ఉన్నాడు. ఆయన నిరంతరము కాపాడుతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక సైనికుడు వచ్చాడు. ఆ సైనికుడు ఎవరంటే అతని శతాధిపతి అన్నమాట. ఓకే, ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలో ఒక 100 మంది సైనికులకి ఒక సెంచురియన్ ఉండేవాడు. ఒక శతాధిపతి అని ఒక నాయకుడు ఉండేవాడు సైనికులందరి మీద. సో ఒక శతాధిపతికి పిలాతు ఏం చేశాడంటే యేసుప్రభువు వారు కొరడాలతో కొట్టబట్టం దగ్గర నుండి ఆయన చనిపోయేంత వరకు చూసుకోవాల్సిన బాధ్యత ఇచ్చాడు. ఏం బాధ్యత? మంచిగా చూసుకోవటం కాదు, ఎలా కొట్టాలి, ఎంతసేపట్లో చంపేయాలి, బాధ్యత ఇచ్చాడు. సో యేసుప్రభువు వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ శతాధిపతి పేరు ఏంటంటే లాంగినస్ అంటారు. ఇతని పేరు లాంగినస్ అనమాట అతని పేరు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే బల్లెం తీసుకొని ఆయన ప్రక్కలో పొడిచాడు. బల్లెం తీసుకొని ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు ఆయన ప్రక్కలో నుండి ఏమొచ్చినాయి? రక్తము నీళ్లు చిందినాయి. ఎప్పుడైతే రక్తం నీళ్లు చిందినాయో అందులో ఆ బొట్లు ఏం చేసినాయి అంటే ఈ శతాధిపతి యొక్క కంటి మీద వచ్చి పడినాయి. ఎందుకంటే ఈ శతాధిపతికి ఒక కన్ను కనపడదు, అతను గుడ్డివాడు. ఎప్పుడైతే ఆ రక్తము బొట్టు చింది వచ్చి ఈ లాంగినెస్ అనే ఈ శతాధిపతి కంటి మీద పడిందో అతను అప్పుడే స్వస్థపడ్డాడు, చూడటం మొదలు పెట్టాడు. అప్పుడే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాడు. ఆ తర్వాత నుండి కప్పదోకి అనే ప్రాంతంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించడం మొదలు పెట్టాడు. అంటే యేసుప్రభువు వారు ఏం చేశారు తెలుసా? ఆయన పొడిచిన వారిని కూడా ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఆయన పొడిచింది ఎవరు? ఆయన సిలువ వేసింది ఎవరు? ఆ రోజుల్లో యూదయ సమాజం మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ప్రవచనాత్మకంగా ఏం చేశాం? మన చీకటి ద్వారా, మన అంధకారంలో ఉండి మనం ఏం చేసాం? ఆయన సిలువ వేసాము. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? అంత భయంకరమైన శ్రమలో ఉండి కూడా, అలాంటి సమయంలో కూడా ఆయన ఏం చేస్తా వచ్చాడు తెలుసా? ఆయన బదులు ఇవ్వలేదు, ఆయన ప్రతిఘటించలేదు, కానీ ఆయన ఏం చేశాడు? స్వస్థపరచడం మొదలు పెట్టాడు. అందుకని ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎంత ఘోరమైన పరిస్థితుల్లో గుండా మనం వెళ్ళినా, ఎంత చీకటి అంధకారంలో గుండా మన హృదయం వెళ్తా ఉన్నా, ఎంత భయంకరమైన బాధలో గుండా మనం వెళ్తా ఉన్నా, ఆయన ఏం చేయగలిగాడు? తన స్వస్థపరిచే హస్తాన్ని చాచి మనల్ని స్వస్థపరిచి ఆయన అక్కడి నుండి మనల్ని పైకి లేవనెత్తాడు. సో ఈ లాంగినెస్ అనేటువంటి వ్యక్తి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే మరలా పిలాతుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, సమాచారం వెళ్ళింది. నీ కింద ఉన్న శతాధిపతే, నీ కింద ఉన్న సైనికుడే సువార్తను ప్రకటించి అందరిని మార్చేస్తా ఉన్నాడు అనగానే వెంటనే ఒక ఆర్డర్ వచ్చింది. అతని తలను ఛేదించాలి, శిరశ్ఛేదనం చేయాలి, అతని తలను తీసేయాలన్న ఒక ఆర్డర్ వచ్చింది. సో ఏం చేశారు? మరలా సైనికులు ఈ శతాధిపతి యొక్క ఇంటి వద్దకు వచ్చి, ఇంటికి రాగానే శతాధిపతి ఏమనుకున్నాడు? పాపం నన్ను విజిట్ చేయడానికి వచ్చాడు అనుకున్నాడు.
వాళ్ళు ఏం చేశారు, తర్వాత సమాచారం చావు కబురు చల్లగా చెప్పాడు అంటారు కదా, తర్వాత వాళ్ళు ఏం చేశారు, లేదు లేదు నీ తల తీయటానికి వచ్చా అన్నాడు. సో ఇప్పుడు ఈ శతాధిపతి ఏమంటాడు తెలుసా, అప్పటి వరకు హింసించి మనుషులను కొట్టి, అవునా, మనుషులు చంపబడుతున్న విషయంలో ఒక ముద్దాయిగా ఉన్న శతాధిపతి ఏం చేశాడా, తన తలను అప్పగించాడు. హల్లెలూయా. అతని తలను ఛేదించి అతని తలను తీసేసినప్పుడు ఆ రోమా సామ్రాజ్యపు అధికారి ఏమన్నాడు, తీసుకెళ్లి చెత్త కుప్పలో వేయమన్నాడు అతని తలను. సో అతని తలను తీసుకెళ్లి ఒక చెత్త కుప్పలో వేశారు. సో ఇది బైబిల్లో లేదు, చరిత్రలో ఉంది. ఓకే, చరిత్ర చదివితే అర్థమవుతుంది. సో ఆ తలను తీసుకెళ్లి ఒక చెత్త కుప్ప లాంటి దాని మీద వేశారు. ఆ కప్పదొయ్కి అనే ప్రాంతంలో ఒక విధవరాలు ఉందన్నమాట ఆ రోజుల్లో. ఆ విధవరాలు యొక్క కుమారుడు అనారోగ్యంతో మరణిస్తాడు. ఆ విధవరాలు కూడా, ఆమె గుడ్డిది, ఆమెకి చూపు లేదు. ఒకరోజు ఈ శతాధిపతి, ఏ శతాధిపతి తల అయితే చెత్త కుప్పల మీద పడవేయబడిందో, ఈ శతాధిపతి ఆ విధవరాలు యొక్క కలలోకి, దర్శనంలోకి వచ్చి మాట్లాడతాడు. నువ్వు పలానా చోటుకు వెళ్ళు, అక్కడ నీ కుమారుణ్ణి, నీ చనిపోయిన కుమారుణ్ణి తీసుకెళ్లి, అదేవిధంగా నా తల కూడా ఉంటుంది, రెండింటిని కలిపి సమాధి చేయమంటాడు. ఎప్పుడైతే తన చనిపోయిన కుమారుణ్ణి ఈ ఈ ఈ ఈ విధవరాలు తీసుకొని ఆ శతాధిపతి తల దగ్గరికి వెళ్తుందో, ఈ చనిపోయిన కుమారుడు బ్రతకలేదు కానీ గుడ్డిగా ఉన్న ఆమె కళ్ళు ఎప్పుడైతే ఆ మొండాన్ని పట్టుకుందా, ఆ రెండు కళ్ళు తెరవబడిని, ఆ విధవరాలు ఈ శతాధిపతి యొక్క తలని, తన కుమారుణ్ణి, ఇద్దరిని సమాధి చేసింది. హల్లెలూయా. అది జరగబోయే ముందు కూడా ఆ శతాధిపతి ఆమెతో మాట్లాడతాడు కల్లో. ఏమనంటే, మేమిద్దరం ప్రభు రాజ్యంలోకి వెళ్తున్నాము, కానీ నువ్వు మాత్రం స్వస్థపడతావు అని చెప్తాడు ఆయన ముందుగా. హల్లెలూయా. అంటే యేసు ప్రభువుని ఎవరైతే పొడిచారో ఆ వ్యక్తిలోకి ఏమొచ్చింది, ఆయనలో ఉన్న అభిషేకం, ఆయనలో ఉన్న జీవము, ఆయనలో ఉన్న స్వస్థపరిచే కృప ఎవరిలోకి వచ్చింది, శతాధిపతిలోకి వచ్చింది. ఈ దినం ఆయన అంగీకరించిన మనమందరిలో కూడా ఆయన ఎలాగ స్వస్థపరిచేవాడు, ఆయన ఎలాగ కార్యాలు చేసేవాడు, ఆ స్వస్థపరిచే అభిషేకం, ఆ ప్రేమను చూపించే కృప ఎవరిలోకి వచ్చింది, మనందరిలోకి ఉచితంగా వచ్చేసింది. అంటే మనుషులు మనల్ని నిందించి హింసించినప్పుడు మన లోపల నుండి ఏమొస్తుంది, దేవుని ప్రేమ వెళ్ళి ఏం చేస్తుంది తెలుసా, వాళ్ళని స్వస్థపరుస్తా ఉంది. హల్లెలూయా. అందుకే సిలువ వర్తమానం అంగీకరించడం చాలా కష్టం. ఎందుకని, ఆయన పొడవబడినప్పుడు కూడా ఆయన స్వస్థపరిచాడు. నీ జీవితంలో నిన్ను పొడిచే వాళ్ళు ఎవరున్నారు, నిన్ను అవమానించే వాళ్ళు ఎవరున్నారు, నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఎవరున్నారు, వాక్యం ఏం చెప్తుంది తెలుసా, నువ్వు ఆయన విత్తనమై ఉన్నావు. నువ్వేంటి, నువ్వు ప్రతిఘటించడానికి కాదు, నువ్వు వాళ్ళని స్వస్థపరచడానికి పిలువబడ్డావు. నువ్వు తిరిగి ప్రేమగా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇప్పుడు ఏమవుతున్నాయి, వాళ్ళ హృదయాలు తిరిగి స్వస్థపడతా ఉన్నాయి. ఎంతమంది నాతో ఉన్నారు? తర్వాత ఇంకొక భాగాన్ని మనం చూసాం. ఆయన ఏం చేశాడంట, వ్రాత రూపమైన ఆజ్ఞ వల్ల మన మీద రుణంగాను మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి. సో మన మీద ఆత్మీయ ప్రపంచంలో ఒక పత్రం రాయబడి ఉంది. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, సంక్రమిస్తా వస్తున్న పాపము, లేకపోతే ఆచార సంబంధంగా వంశపారంపర్యంగా వస్తున్న పాపం వలన మన మీద ఆత్మీయ పరిధిలో ఒక పత్రం రాయబడింది. సో అపవాది ఏం చేస్తా అంటే, విశ్వాసుల్ని ఈ పత్రాన్ని ఉపయోగించుకొని నిందించడం మొదలు పెడతాడు, నేరారోపణ చేస్తూ ఉంటాడు. నువ్వు మంచోడు కాదుగా, నీకంటే ఘోరమైన పాపాలు ఎవడు చేశాడు, నువ్వు చాలా భయంకరమైన వాడు కదా. ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి తెలుసా, ఆ రాయబడిన పత్రంలో నుండి వస్తున్నాయి. సో అపవాదికి ఎప్పుడైతే మనుషుల మీద సంపూర్ణమైన అధికారం ఇవ్వబడిందో, ఒక పత్రము మనకి విరోధంగా రాయబడిందంట. ఇప్పుడు యేసుప్రభువు వారు సిలువ మీదకి వెళ్ళినప్పుడు ఏం చేశాడు తెలుసా, మన అపరాధాలన్నింటినీ క్షమించేసి మనకు విరోధంగా రాయబడిన పత్రాన్ని తీసుకొని, ఆయన దాన్ని తీసుకొని దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచేసి ఏం చేశాడంట, సిలువకు ఆయన మేకులతో కొట్టాడంట. ఎవరైతే నన్ను నమ్ముతారో, ఎవరైతే నా నామమందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళ మీద ఈ నేరారోపణతో కూడిన ఆర్డర్స్, ఈ నేరారోపణతో కూడిన లీగల్ నోటీస్ వాళ్ళ మీద ఇంకా పనిచేయటానికి వీల్లేదు.
కాగా యేసుక్రీస్తు నందున్న వారికి ఇప్పుడు అంటే ఏం లేదంట, ఏ శిక్షా విధి లేదంట, మన మీద ఏ జడ్జిమెంట్ లేదు, మన మీద ఏ పనిష్మెంట్ లేదు, మన మీద పాపం వల్ల వచ్చిన ఏ శాపం కూడా లేదు. హల్లెలూయా. ఎందుకని? ప్రతి పత్రాన్ని ఆయన తీసుకొని సిలువకు ఆయన ఏం చేశాడు? మేకులతో కొట్టాడు. మన మీద ఏ లీగల్ నోటీస్ లేదు, మనం కండెమ్ చేయబడట్లే. ఎంతమంది నిందించబడిన వాళ్ళు ఉన్నారు ఈ ఉదయకాలం ఇక్కడ? అపవాదిని నిందిస్తున్నాడేమో, దేవుణ్ణి నిందించట్లా. నెక్స్ట్ టైం నువ్వు నిందింపబడినప్పుడు అపవాదితో ఏం చెప్పాలి తెలుసా? హలో, నాకు విరోధంగా రాయబడిన పత్రం ఆయన సిలువకు మేకులతో కొట్టాడు. మేబీ నువ్వు ఒక చోట పడిపోయావా, దేవునికి క్షమాపణ అడిగి నువ్వేం అడగాలి? నువ్వేం చెప్పాలి? అప్పతో నువ్వు నన్ను నిందించడానికి లేదు. ఎందుకు తెలుసా? నాకు విరోధంగా రాయబడిన పత్రం ఆయన సిలువకు ఏం చేశాడు? మేకులతో కొట్టాడు. హల్లెలూయా. ఒకసారి ఫ్రీగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి దేవునికి మహిమ చెల్లిస్తారా? హల్లెలూయా. యు ఆర్ ఫ్రీ ఫర్ ఎవర్. మేబీ అపవాది ఏదైనా వ్యాధిని ఉపయోగించుకొని, ఏదైనా బలహీనతను ఉపయోగించుకొని, ఏదైనా వ్యసనాన్ని ఉపయోగించుకొని, అవునా, ఆ పత్రాన్ని వైపు చూస్తా ఇంకా నిన్ను నిందిస్తా ఉన్నాడా? నువ్వేం నమ్మాలి? సత్యం ఏంటంటే ఆ చేవ్రాతను ఆయన తొడి చేశాడు. అందుకనే తండ్రుల మీద నుండి వచ్చే దోషము మన మీద ఇంకా పడదు. డాడీలు, ఆ పైన డాడీలకు ఉన్న రోగాలు మన మీదకి రావు. మీ డాడీకి షుగర్ ఉంటే నీకు రాదు, మీ డాడీ క్యాన్సర్ ఉంటే నీకు రాదు, మీ డాడీకి బీపీ ఉంటే నీకు రాదు, మీ డాడీ ఆశ్రయించబడిపోతే దరిద్రంలో బ్రతికితే అది నీ మీదకి రాదు. నువ్వేం నమ్మాలి తెలుసా? ఆ పత్రాన్ని ఆయన తీసుకొని సిలువకు ఆయన మేకులతో కొట్టాడు. నౌ యు ఆర్ రిడీమ్డ్ యాజ్ ఎ రాయల్ సన్ ఆఫ్ గాడ్. ఒక రాజరికంతో కూడిన దేవుని కుమార్తెగా నువ్వు లేపబడ్డావు. హల్లెలూయా. నేను నిందించడానికి అపవాదికి ఏం లేదు. యు నీడ్ టు బిలీవ్ దిస్ ట్రూత్. ఈ సత్యాన్ని నువ్వు నమ్మాలి. నా లైఫ్లో ముందుకెళ్ళలేకపోతున్నాను, నేను ఫలాన్ని చూడట్లేదు, లేకపోతే నా బిజినెస్లో ముందుకెళ్ళలేకపోతున్నాను అనుకుంటున్నావా? నువ్వు ఏం నమ్మాలి తెలుసా? నీకు విరోధంగా రాయబడిన ప్రతి పత్రం ఆయన సిలువకు మేకులతో కొట్టాడు. ఆయన రక్తము నిన్నేం చేసింది తెలుసా? నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చింది. ఇప్పుడు నువ్వు దేవుని ఎదుటకు నువ్వు ధైర్యంగా వచ్చి నిలబడుతున్నావు. ముఖాముఖిగా ఆయన సన్నిధిలో వచ్చి నువ్వు నిలబడుతున్నావు. ఎందుకు తెలుసా? ఏ నేరారోపణ నీ మీద లేదు. తండ్రి నేను ఎలా చూస్తున్నాడు తెలుసా? ఆయన కుమారుడు కాసిన రక్తంలో నుండి నేను చూస్తా ఉన్నాడు. ఆయన కుమారుడు ఇచ్చిన క్షమాపణలో నుండి నువ్వు చూస్తా ఉన్నాడు. సో కొన్నిసార్లు నీకు వస్తున్న అనవసరమైన ఆలోచనలు బట్టి నువ్వు నిందించబడాల్సిన అవసరం లేదు. నువ్వేం చెప్పాలి తెలుసా? ఆలోచనలారా, మీరు నాకు సంబంధం లేదు. నాకు విరోధంగా ఉన్న ప్రతి పత్రాన్ని ఆయన సిలువకు మేకులతో కొట్టాడు. దర్ఫోర్ దెర్ ఇస్ నో కండెమ్నేషన్ ఆన్ మీ. నా మీద ఏ నేరారోపణ లేదు. నేరారోపణ ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో అధికమవుతుందో, ఎందుకు చెప్తున్నా అంటే, నేరారోపణ ఎప్పుడైతే అధికమవుతుందో ఆ వ్యక్తి వ్యాధిలోనికి, స్ట్రెస్లోనికి, ప్రెషర్కి ఎక్కువ గురి అవుతాడు. కొంతమంది వాళ్ళు ఎందుకు ద్వేషించుకుంటారు తెలుసా? నేరారోపణ. నువ్వేం చెప్పాలి ఈరోజు? నేరారోపణ తీసుకొస్తున్న ప్రతి అపవాది నా మీద నీకు ఏం లేదు, హక్కు లేదు. ఒకప్పుడు నేను అలాంటి వ్యక్తినే, కానీ ఆయన ఏం చేశాడు? తన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. ఆయన రక్తంతో నన్ను కడిగాడు. ఆయన రక్తం అంట భూలోకంలో ఉన్న వాటినే కాదు, పరలోకంలో ఉన్న పరిశుద్ధమైన వాటిని కూడా వెళ్ళి శుద్ధి చేసిందంట. అంటే ఆయన రక్తము ఎంత పవర్ఫుల్గా చూద్దాం. హల్లెలూయా. ఆయన రక్తం అంట మనల్ని ఏం చేసిందంట? మనల్ని కడిగిందంట, మనల్ని శుద్ధి చేసిందంట. అందుకే వ్యాధి వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పొచ్చు, నీకు నా మీద అధికారం లేదు. లేమి వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పొచ్చు, లేమి అనేది ధర్మశాస్త్రం యొక్క శాపంలో నుండి వస్తా ఉంది. నువ్వు చెప్పొచ్చు, ఈ శాపం నా మీద కొట్టివేయబడింది. ఎప్పుడైతే నువ్వు లేపబడి ప్రత్యక్షతను గ్రహించి నువ్వు మాట్లాడతావో, ఆయన సిలువ కార్యము నీ జీవితంలో సంపూర్ణమవటం నువ్వు చూస్తావు. గుడ్ ఫ్రైడే రోజు మనం ఏడవాల్సిన అవసరం లే. గుడ్ ఫ్రైడే రోజు మనం ఏం చేయాలి? ఆయన ఎందుకు సిలువేయబడ్డాడో గ్రహించి దానివల్ల వచ్చిన బెనిఫిట్ని మనం తీసుకోవాలి, దానివల్ల వచ్చిన ఫలాన్ని మనం తీసుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. మేబీ మీరు బాధలో ఉన్నారే. నేనెందుకు సంతోషంగా ఉన్నా? యేసయ్య నా కోసం చనిపోయి, యేసయ్య నా కోసం సిలువేయబడి, యేసయ్య నా ప్రతి వ్యాధిని, ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని ఆయన వెరకొట్టి
హల్లెలూయా. రాత రూపకంగా నా మీద రాయబడిన ప్రతి పత్రాన్ని ఆ సిలువకు మేకులతో కొట్టి ఆయన ఏమన్నాడు తెలుసా? సమాప్తం అన్నాడు అంతే. హల్లెలూయా. వెళ్ళి ఒక రాజుగా బ్రతుకన్నాడు అంతే. వెళ్ళి ఒక కుమారుడిగా బ్రతుకన్నాడు అంతే. వెళ్ళి ఏలుబడి చేయన్నాడు అంతే. నా రాజ్యాన్ని, చిన్న మంద భయపడకుడి, రాజ్యాన్ని మీ చేతికి అప్పగించడానికి తండ్రి యొక్క అభిష్టమైన ఆయన రక్తం కాచి ఏం చేశాడు తెలుసా? రాజ్యాన్ని ఆయన మన చేతికి అప్పగించాడు పరిపాలించమని. హల్లెలూయా. వెన్ యూ గెట్ దిస్ రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు నువ్వు గ్రహించగలుగుతావు. నువ్వు మాట్లాడింది అది శాసనంగా అవుతుంది ఆత్మీయ ప్రపంచంలో. దట్ ఈస్ ద పవర్ దట్ హ్యాస్ బిన్ ఇన్వెస్టెడ్ ఇన్ యూ. అలాంటి శక్తి నీ లోపల ఇవ్వబడింది. ఎంతమంది నాతో ఉన్నారు? తర్వాత 2వ అధ్యాయంలో మనం కొలస్సీ 2లో ఇంకొక భాగాన్ని చూసాం. అదేంటి? ఆయన అధికారులని ప్రధానుల్ని ఆయన నిరాయుధులుగా చేసి పట్టి వాళ్ళని తెచ్చి బాహాటంగా వేడుకు కనపరిచాడంట. అంటే మధ్యాకాశంలో నుండి మనుషులతో పోరాడుతున్న అధికారులు, ప్రధానుల దురాత్మ శక్తులు ఆయన ఎప్పుడైతే చనిపోయాడో, వాక్యంలో ఏముంది? ఆయన భూమండలంలోని లోతైన ప్రాంతంలోకి ఆయన వెళ్ళాడంట. ఎంతమంది వాక్యాన్ని వింటా ఉన్నారు? ఎంతమంది టైం అయిపోయిందని టైంకి వెళ్ళి క్లాక్కి వెళ్ళి చూస్తా ఉన్నారు? ఆయన ఏం చేశాడు? లోతైన ప్రదేశంలోకి వెళ్ళాడు. భూమి యొక్క అడుగు భాగంలోకి వెళ్ళాడు. అక్కడ ఏం చేశారు? అక్కడ మరణం ద్వారా బంధించబడిన పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళపైన అధికారులు, ప్రధానులు పెత్తనం చెలాయిస్తా ఉన్నారు. ఆయన చనిపోయి దేవుని కుమారుడిగా ఆయన ఆ లోకంలోకి వెళ్ళి అధికారుల్ని, ప్రధానుల్ని జయించి బాహాటంగా తెచ్చి వేడుక కనపరిచాడంట. అందుకని యేసుప్రభువు వారు పరిచయం చేస్తున్న దినాల్లో శిష్యుల్ని కార్యాలు చేయమని పంపించడానికి ముందు ఒకసారి ఒక మాట ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీరు వెళ్ళండి, కార్యాలు చేయండి. నేను చూశాను అపవాది మెరుపు వలె. హల్లెలూయా. ఐ సా Satan fall like lightning. అపవాది ఏమయ్యాడంట? మెరుపు వలె పడిపోయాడంట. కొలస్సీ 2లో వాక్యం ఏం చెప్తుంది? ఆయన అధికారుల్ని, ప్రధానులు ఆయన ఏం చేశాడంట? నిరాయుధులుగా చేశాడంట. మనం ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలంటే మనం ఏం గ్రహించాలంటే, దేవుడు అది మనకు వాగ్దానం చేశాడా? దానిపైన పనిచేస్తున్న అధికారుల్ని, ప్రధానుల్ని ఆయన ఏం చేశాడు? నిరాయుధులుగా చేశాడు. ఎప్పుడైతే ఆయన నిరాయుధులుగా చేశాడన్న రెవల్యూషన్ మనకు వస్తుందో, ఇజ్రాయేలీలాగా మనం ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటా వెళ్తాం. కొంతమందికి అర్థం కావట్లేదు ఏం చెప్తున్నాను. దేవుడు నీకు వాగ్దానం చేసిని, దేవుడు నీకు స్వాస్థ్యంగా ఇవ్వాలనుకున్న వాటి మీద కొన్నిసార్లు కనాన్ని ఎలాగా అన్యులు ఏలుబడి చేశారో దేవుని బిడ్డలు కాకుండా, నీకు రావాల్సిన కొన్ని వాటి మీద అధికారులు, ప్రధానులు ఏలుబడి చేస్తున్నారేమో. యేసుప్రభువు వారు ఏం చేశారంట? అధికారులు, ప్రధానుల్ని, ఇంకో వర్షన్లో ఏమంటే వాటిని ప్యారలైజ్ చేశాడంట. వాటి శక్తులన్నీ కూడా చచ్చుబడి కుంటుబడిపోయేటట్టు చేశాడంట. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఏమన్నా తెలుసా? పాములను, తేళ్లను, అంటే పైన ఆయన ఏం చేశాడు? మధ్యాకాశంలో అధికారుల్ని, ప్రధానులను ఆయన ఏం చేశాడు? నిరాయుధులుగా చేశాడు. కింద మనతో ఏమన్నాడు? పాములను, తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద నేనేం చేశాను? అధికారం ఇచ్చాను. ఏది ఎంత మాత్రమే నీకు హాని చేయదు. ఏం చెప్తున్నా తెలుసా? దేవుని బిడ్డలుగా విషాదాలు జరగవు. దేవుని బిడ్డలుగా కొన్ని అపాయాలు మనకు రావు. దేవుని బిడ్డలకు కొన్ని శాపాలు మన జీవితంలో కనబడవు. ఎందుకో తెలుసా? ఆయన అధికారులని, ప్రధానుల్ని ఆయన ఏం చేశాడు? నిరాయుధులుగా చేశాడు. వాటికున్న పవర్ తీసేసి దేవుడు ఏం చేశాడు తెలుసా? నీకు పవర్ ఇచ్చాడు ఆయన కుమారుడిగా. పో, వెళ్ళి వాటి మీద నువ్వు ఏలుబడి చేయి. అందుకే ఎఫెసీ 3లో పౌలు ఏమంటాడు? సంఘం ద్వారా విడుదలయ్యే నానా విధములైన జ్ఞానాన్ని ఏం చేయాలంట? అధికారులకు, ప్రధానులకు మనం తెలియజేయాలంట. ఇప్పుడు మన ద్వారా దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు, మన ద్వారా మనుషులు మారుతా ఉన్నప్పుడు, మన ద్వారా దేవుని రాజ్యం వ్యాపిస్తూ ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని ఎవరు చూస్తారంట? అధికారులు, ప్రధానులు చూస్తారంట. ఎందుకని? వాళ్ళు నిరాయుధులుగా చేయబడ్డారు. మన మహిమను వాళ్ళు చూడాలి. ఎప్పుడైతే అపవాది తిరుగుబాటు చేసి దేవుని సన్నిధిలో ఉండి పడిపోయాడో, దేవుడు ఆ రోజు అనుకున్నాడు, నేను ఒకరోజు నా కుమారుని లేపుతాను, నా కుమార్తెలు నేను ఒకరోజు లేపుతాను. ఈ అపవాది గాడిని సిగ్గుపరిచి వాళ్ళ కాళ్ళ క్రింద నా సంఘము, నా శరీరం యొక్క, నా దేహం యొక్క, నా బిడ్డల యొక్క కాళ్ళ కింద నేనేం చేస్తాను? వాడిని చెతక దొక్కిస్తాను అన్నాడు. హల్లెలూయా. విషయం ఏంటి తెలుసా? ఆయన అక్కడ పరిపాలన చేస్తున్నాడు, మనం ఇక్కడ పరిపాలన చేస్తున్నాం. సంఘంగా ఈ రెవల్యూషన్ మనం తీసుకోవాలి. హల్లెలూయా.
ఆయన అక్కడ పరిపాలన చేస్తున్నాడు పరలోకంలో. నువ్వు నేను ఇక్కడ పరిపాలన చేస్తున్నాం. వీఆర్ ద బాసెస్ హియర్. వీఆర్ ద లార్డ్స్ ఆఫ్ ది ఎర్త్. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఈ అథారిటీ అంతా ఆయన శిలువ త్యాగం ద్వారా ఉచితంగా ఆయన నీ చేతికి అప్పగించాడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనకున్న చిన్న చిన్న సమస్యలను పట్టుకొని వెళ్ళాడుతున్నాం. ఈరోజు నాకు డబ్బులు రాలేదు, ఈరోజు నాకు బాగలేదు, రేపొద్దున నా లైఫ్ ఎలా ఉంటుందో ఇలా ఆలోచిస్తున్నాం. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయనకున్న సమస్త అధికారాన్ని మన చేతికి ఇచ్చాడు. వెళ్ళి నా రాజ్యాన్ని వ్యాపింపచేయండి, వెళ్ళి అనేక మందిని శిష్యులుగా చేయండి, వెళ్ళి అనేక మందిని కుమారులుగా కుమార్తెలుగా మీరు లేవనెత్తండి, వెళ్ళి అనేక మందిని స్వస్థపరచండి, వెళ్ళి అనేక మంది జీవితాల్లో కార్యాలు చేయండి. ఈరోజు నేను బలంగా నమ్ముతా ఉన్నాను, ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో ఈ సర్వీస్ అయిపోయే లోపు దేవుడు ఆ శాపగ్రస్తమైన కాడిని మీ బాడీలో నుండి ఆయన విరిచివేస్తాడని నేను నమ్ముతా ఉన్నాను. You will walk out from here curse free. You will walk out from here disease free. You will walk out from here full of the anointing of the Holy Spirit. Hallelujah. ఎంతమంది నమ్ముతా ఉన్నారు? తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరంలా మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మాడు? నువ్వు నమ్ముతున్నావు నేను తెలియజేస్తున్న సమాచారం? You will go disease free. You will go curse free. 30 సంవత్సరాల నుంచి ఉంది బ్రదర్ అనారోగ్యం అంటావా? ఈ సర్వీస్ అయిపోయే లోపు ఈ వాక్యాన్ని స్వీకరించను. అది ఏదైనా కావచ్చు, అది క్యాన్సర్ అయినా కావచ్చు, అది ఎయిడ్స్ అయినా కావచ్చు, భూమి మీద ఎవరికి రాని రోగమైనా కావచ్చు. ఆయన యొక్క జీవము, ఆయన యొక్క అభిషేకము ఏదైతే ఆయన సిలువలో నుంచి ప్రవహించిందో ఇక్కడ మన జీవితాలకు ఉదయకాలం ప్రవహిస్తూ ఉంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? మనం ఎక్కడ దాకా వచ్చాం? ఒక సగం ప్రయాణం చేసాం మనం. ఓకే, ఇంకొక సగం ప్రయాణం చేయాలి మనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 21, 22 వచనాలు అందరు చదువుతారు? నా జనుల వేదన బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పెట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుని లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. చూసారా ఈ మాటని? సో ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గిలాదు అనేది అది యూదయ ప్రాంతానికి చెందిన ప్రదేశం. సో దేవుడు జోసయ్య ఈ వ్యక్తిని యూదా మీదుగా రాజుగా చేసినప్పుడు ఇర్మియా అనే ప్రవక్తని దేవుడు లేపుకున్నాడు ఇజ్రాయెల్ ప్రజల పక్షంగా మాట్లాడటానికి. సో ఇక్కడ గిలాదు అనే ఒక ప్రాంతాన్ని చూపిస్తా ఉన్నాడు. సో గిలాదు అనే ప్రాంతంలో గుగ్గిలం లేదా అని అడుగుతున్నాడు. గుగ్గిలం అంటే ఏంటంటే ఆయింట్మెంట్ అన్నమాట. అవునా? దేవుని ప్రజలకంట ఎందుకు స్వస్థత కలగట్లేదని ఇర్మియా బాధపడతా ఉన్నాడు. సో ఈ గిలాదు అనే ప్రదేశంలో సాధారణంగా ఆ రోజుల్లో యోషియా రాజుగా పరిపాలిస్తా ఉన్నప్పుడు ఇజ్రాయేలు దేవుని వదిలేసి విగ్రహారాధన వైపు తిరిగారు. కానీ వాళ్ళకు ఒక స్పెషాలిటీ ఉండేది. గిలాదు అనే ప్రాంతంలో, గిలాదు అనే పట్టణంలో ఏముండేదంటే వాళ్ళు కొన్ని ఆయింట్మెంట్స్ తయారు చేసి, మన భాషలో చెప్పాలంటే చెట్ల నుంచి మంచి మూలికలు బయటికి తీసుకొచ్చి మనుషులకు ఇస్తా ఉండేవాళ్ళు. అదొక పెద్ద బిజినెస్ ఆ రోజుల్లో. అక్కడ వాళ్ళు అలా చేస్తా ఉన్నా కానీ దేవుని ప్రజలకి స్వస్థత రావట్లేదంట. ప్రవక్త బాధపడతా ఉన్నాడు, ప్రవక్త ఏడుస్తా ఉన్నాడు. ఏంటి ప్రభా, నీ జనులకి స్వస్థత రావట్లేదు ఏంటి? వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? వాళ్ళకి ఆత్మీయంగా స్వస్థత రావట్లా. ఎందుకని? విగ్రహాల వైపు తిరిగారు. తర్వాత వాళ్ళకు వచ్చిన రోగాలు నయమవట్లా. ఎంతమంది నాతో ఉన్నారు? మన గిలాదులో ఉన్న గుగ్గిలం ఎవరో తెలుసా? యేసు ప్రభువారు. హల్లెలూయా. ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఆత్మీయ రోగము, ప్రతి శారీరక రోగానికి ఆయన ఏం చేశాడు? స్వస్థతను అనుగ్రహించాడు. హల్లెలూయా. చాలాసార్లు మనం దేవుని మీద ఆధారపడకుండా వేరే వాటిని ఆధారం చేసుకొని జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆత్మీయంగా స్వస్థత ఉండదు మనకి. దేవునితో
ఆ సరైన సంబంధంలో మనం జీవించినప్పుడు ఆత్మీయంగా స్వస్థత ఉండదు. రకరకాల వాటిలోకి వెళ్తూ ఉంటాం, అనవసరమైన వాటిలో చేయబెడతా ఉంటాం, చాలా వాటిలోకి వెళ్ళి నష్టపోతూ ఉంటాం, ఆత్మీయంగా స్వస్థత ఉండదు. కానీ యేసుప్రభు వారు ఏం చేశారు తెలుసా? మహా గొప్ప వైద్యుడిగా ఆయన వచ్చాడు. ఆయన ఒక ఆయింట్మెంట్ తీసుకొని రావాలా, గిలాదులో గుగ్గిలాన్ని మాత్రమే ఆయన తీసుకొని రావాలా, ఆయనే వైద్యుడిగా, ఆయనే పరమ వైద్యుడిగా ఆయన మన మధ్యలోకి నడుచుకుంటూ వచ్చాడు. నిశ్చయముగా ఆయన మన వ్యసనములను భరించాడు, మన రోగాల్ని భరించాడు ఆయన. హల్లెలూయా. మన రోగాలన్నిటినీ, మన వ్యసనాలన్నిటికీ ఒకటే ఆయింట్మెంట్, ఏంటో తెలుసా? యేసుప్రభు వారి మరణం. హల్లెలూయా. ఆయన దేహంలో నుండి విడుదలవుతున్న స్వస్థత. హల్లెలూయా. రాబోతున్న రోజుల్లో కూడా చాలా చాలా రోగాలు వచ్చినప్పుడు వైద్యులు ఏం చేయలేరు. మనకున్న ఒకే ఒక ఆయింట్మెంట్ ఏంటో తెలుసా? క్యాన్సర్ డ్రగ్ కంటే పవర్ఫుల్. హల్లెలూయా. 1,00,000 కీమోల కంటే పవర్ఫుల్. ఏంటో తెలుసా? ఆయన పొందిన గాయాల్లో, ఆయన పొందిన దెబ్బల్లో ఉన్న స్వస్థత. ఎవరైతే దాన్ని రిసీవ్ చేసుకుంటారో, హల్లెలూయా, ఏ కీమో వాళ్ళకి అవసరం లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఏ ఆయింట్మెంట్ వాళ్ళకి అవసరం లేదు, ఏ ట్రీట్మెంట్ వాళ్ళకి అవసరం లేదు. ఆయన ఎవరో తెలుసా? ఆయన పరమ వైద్యుడు. నీ రోగాన్ని ఆయన సిలువలో మోసాడంట, నీ వ్యసనాన్ని ఆయన సిలువలో మోసాడంట. నువ్వు అది రిసీవ్ చేసుకున్నప్పుడు ఆయన సంతోషపడతాడు. ఎందుకో తెలుసా? నేను చేసిన కార్యాన్ని వీడు రిసీవ్ చేసుకొని బాగుపడ్డాడని ఆయన సంతోషపడతాడు. హల్లెలూయా. నా జనులకు ఎందుకు స్వస్థత కలగట్లేదని ఇర్మియా ఏడుస్తున్నాడు. కానీ యేసుప్రభు వారు సిలువ వైపు చూసినప్పుడు, ఆయన పొందిన గాయముల వల్ల, ఆయన పొందిన దెబ్బల వల్ల మనమందరం ఏం చేయబడ్డామంట? స్వస్థత పడ్డామంట. మనం ఆత్మీయంగా స్వస్థత పడ్డాం. దేవునికి మనకి ఇంకేం అడ్డు లేదు. ఆయన రక్తంతో మనల్ని కడిగాడు, ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. మనం శారీరకంగా స్వస్థపడ్డాం. లేదు బ్రదర్, 30 సంవత్సరాల నుంచి నాకు ఇది ఉంది, తగ్గట్లేదు. మేబీ ఈరోజు దేవుడిని విశ్వాసాన్ని బలపరిచి ఆ రిపోర్ట్ నార్మల్గా వచ్చేటట్టుగా ఆయన చేయనుగాక. ఏ వ్యక్తిని తల మీద చేయబెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఒక అభిషేకించబడిన వాతావరణంలో మీరు కూర్చొని ఉన్నారు. హల్లెలూయా. ఏ గుగ్గిలం మనకు అవసరంలా, ఏ ఆయింట్మెంట్ మనకు అవసరంలా. ఆయనే వైద్యుడిగా నీ ప్రతి రోగాన్ని, నీ ప్రతి వ్యసనాన్ని, నీ ప్రతి పాపాన్ని భరించి ఆయన ఏం చేశాడు తెలుసా? నీకు సంపూర్ణమైన స్వస్థత. హల్లెలూయా. ఆయన ఎక్కడ నడిచి వస్తాడో అక్కడ స్వస్థత. ఈ ఉదయకాలం ఆయన మన మధ్యలోకి నడిచి వస్తా ఉన్నాడు కనుక మనకేం కలుగుతా ఉంది? స్వస్థత కలుగుతా ఉంది. శారీరకంగా స్వస్థత కావాల్సిన వాళ్ళకి శారీరకంగా, ఆత్మీయంగా కావాల్సిన వాళ్ళకి ఆత్మీయంగా, మానసికంగా కావాల్సిన మానసికంగా, ఇన్నర్ హీలింగ్, అవుటర్ హీలింగ్, డీపర్ కౌన్సిలింగ్ అవన్నీ ఉన్నాయి, నేను కాదంట్లా. కానీ నాకు ఒకటి తెలుసు, నేను ఒకటి చూసా. ఆయన ఎప్పుడైతే పరమ వైద్యుడిగా మన మధ్యలోకి ఆయన నడుచుకుంటూ వస్తాడు, సంవత్సరాల తరబడి ఉన్న సిగ్గు, అవమానము, వేదన, బాధ ప్రతిదీ కూడా ఒక నిమిషంలో కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. హీ ఈస్ ద గ్రేటెస్ట్ ఫిజిషియన్. ఆయనే పరమ వైద్యుడు నీ జీవితంలో. బెల్ వేసుకుంటున్నావు, పని చేయట్లేదా? ఈరోజు ఒక బెల్ల వస్తుంది నీ దగ్గరికి. బెల్ల కూడా కాదు, బెల్లకి ఓనర్ వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. పరమ వైద్యుడు వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నీ విశ్వాసం ఎప్పుడైతే పురికొల్పబడుతుందో, యు విల్ వాక్ ఇన్ డివైన్ హీలింగ్. హల్లెలూయా. ఎలాంటి రోగంలో ఉన్నా ఈరోజు చెప్పొచ్చు, ప్రభా నాకు విరోధంగా రాయబడిన ప్రతి పత్రాన్ని సిలువలో కొట్టేస్తావు. ఈ హార్ట్ డిసీజ్ ఉండటానికి వీల్లేదు, ఈ బోన్స్ లో ప్రాబ్లం ఉండటానికి వీల్లేదు, ఈ హెడ్ ఏక్స్ నాకు ఉండటానికి వీల్లేదు, ఇన్సోమ్నియా నాకు ఉండటానికి వీల్లేదు, క్యాన్సర్ ఉండటానికి వీల్లేదు, లంగ్స్ లో ప్రాబ్లం ఉండటానికి వీల్లేదు, కిడ్నీస్ లో స్టోన్స్ ఉండటానికి వీల్లేదు, తలనొప్పిలు నాకు రావడానికి వీల్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? మొదటి పేతురులోకి వెళ్దాం. మొదటి పేతురు 2వ అధ్యాయం యొక్క వచనాన్ని చెప్పి నేను ముగిస్తాను. మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి
2:21 మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకొనను. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనంతరి. మధ్యలో ఆ వచనాన్ని గమనించారా? ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తాను అప్పగించుకోవాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలోకి వెళ్దాం. 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని. యెషయా 50వ అధ్యాయం 6వ వచనం. ఉమ్మివేయ వారికి అవమానపరచు వారికి నా ముఖం దాచుకొనలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడినని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటేనే. ఈ భాగాలు మనం చూసినప్పుడు యేసు ప్రభు వారికి ఆయన పట్ల తీర్పు అన్యాయపు తీర్పు అంట. అన్రైచియస్ జడ్జిమెంట్ ఆయనకి ఇవ్వబడింది. యెషయా 53లో ఏముంటది? అన్యాయంగా తీర్పు తీర్చబడి అతడు కొనిపోబడి. మన జీవితంలో చాలా భాగాల్లో కొన్నిసార్లు అన్యాయమైన తీర్పు మనకు జరుగుతూ ఉండొచ్చు. మేబీ ఆ కంపెనీలో నువ్వు చాలా యథార్థంగా పనిచేస్తా ఉన్నా నీకు రావాల్సిన ప్రమోషన్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. లేకపోతే నువ్వు యథార్థంగా ఉన్నా కొన్ని విషయాల్లో కొన్ని పరిస్థితుల్లో ఇతరులు నిన్ను మాటలు అనొచ్చు, ఇతరులు నిన్ను హింసించవచ్చు. కానీ యేసు ప్రభులాగా మనం ఏం చేయాలంట? న్యాయంగా తీర్పు తీర్చే తండ్రికి మనల్ని మనం అప్పగించుకోవాలంట. హల్లెలూయా. ఆయన శ్రమ పెట్టబడి బాధపడి ఆయన ప్రతిఘటించట్లేదంట. ఆయన తను కరెక్ట్, ఆయనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవట్లే. మన జీవితంలో కొన్ని విషయాల్లో మనం యథార్థంగా జీవిస్తా ఉన్నప్పుడు, దేవుని వైపు చూస్తా మనం జీవిస్తా ఉన్నప్పుడు మనం అన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేబీ అన్యాయమైన తీర్పు నీ మీద తీర్చబడిందా? నీ తండ్రి నీ పక్షంగా ఆయన న్యాయం తీర్చేవాడు. అల్లే ఎప్పుడైతే నువ్వు ఆయన సిలువ కార్యాన్ని నువ్వు నమ్మావో, ఆయన రక్తం వల్ల నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావన్న ప్రత్యక్షత నీకు వచ్చిందో, ఈ భూమి మీద ఏ అన్యాయ తీర్పు కూడా నీ మీద ఎక్కువ కాలం నిలబడదు. హల్లెలూయా. Nobody can stop you. Nobody can blame you. వాళ్ళు ఒక టైంలో అన్యాయపు తీర్పు నీ మీద మాట్లాడవచ్చు, కానీ అది నీ మీద నిలబడదు. ఎందుకని? నీ తండ్రి నీ పక్షంగా ఉన్నాడు. అలా ఎందుకంటే ఆయన కుమారుని యొక్క సిలువ త్యాగం నీ మీద నువ్వు అంగీకరించావు కాబట్టి, ఆ కార్యమందు నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి తండ్రి నీ పక్షం ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు. హల్లెలూయా. ఎంతమంది కొన్ని వాటిలో గుండా వెళ్తా ఉన్నారు? మనుషులు నన్ను అలా అన్నారు, మనుషులు నన్ను ఇలా అన్నారు, నన్ను నిందించారు, నా మీద రాళ్ళేశారు. మేబీ నీకు అన్యాయంగా తీర్పు జరిగితే నీ తండ్రి నీ పక్షంగా ఉన్నాడు. తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు బదులు చెప్పాల్సిన అవసరంలా, ప్రతిఘటించాల్సిన అవసరంలా, నిన్ను రుజువు చేసుకోవాల్సిన అవసరంలా మనుషుల దగ్గర నువ్వు దేవునికి అప్పగించుకుంటే చాలు. తనకు మొరపెట్టే వారికి ఆయన ఏం చేస్తాడంట? త్వరగా న్యాయం తీరుస్తాడంట. ఆయన న్యాయం తీర్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఆయన హెచ్చించటం ప్రారంభిస్తాడు. అందరి ఎదుట ఆయన నేను హెచ్చించడం ప్రారంభిస్తాడు. మేబీ నీ జీవితంలో ఈ ఇన్సిడెంట్ జరిగి, ఈ సంఘటన జరిగి నేను అన్యాయాన్ని ఎదుర్కొన్నానని బాధపడుతున్నావా? ఆ సంఘటన వల్ల నేను జీవితంలో పైకి రాలేకపోతున్నానని బాధపడుతున్నావా? లేదు. ఆ అన్యాయపు తీర్పుని కూడా ఆయన తన మీద ఆయన వేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు తండ్రి నీ పక్షంగా, అవునా? ఈరోజు కుమారుడు నీ పక్షంగా, పరిశుద్ధాత్మ నీ పక్షంగా న్యాయం తీర్చడానికి ఉన్నారు. ఎందుకంటే హేబేలు రక్తం కంటే శ్రేష్టమైన మాటలు పలికే రక్తము మన పక్షంగా తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తా ఉంది. హల్లెలూయా. మేబీ నువ్వు చిన్నప్పుడు నువ్వు పెరుగుతా ఉన్నప్పుడు నీకు అన్యాయంగా తీర్పు తెచ్చారా? నువ్వు లైఫ్లో ఎందుకు పనికిరావు, నీ అంత వేస్ట్ ఫెలో ఎవడు లేడు, నువ్వు దేనికి పనికిరావు, ఈ రోగంతో నువ్వు చచ్చిపోతావు, నీ లైఫ్ ఇంతే, నీ బతికింతే అని మనుషులు మాట్లాడారా? ఎప్పుడైతే ఆయన సిలువ కార్యాన్ని అంగీకరించావు, నువ్వేం గ్రహించాలి తెలుసా? నువ్వు రుజువు చేసుకోవాల్సిన అవసరంలా లోకానికి నీ మీద ఉన్న ప్రతి అన్యాయపు తీర్పుని ఆయన సిలువ ద్వారా ఆయన కొట్టివేస్తాడు.
హల్లెలూయా. అందుకనే ఆత్మ మనకిచ్చే స్వాతంత్రంలో మనం జీవించవచ్చు. ఆయన ఎప్పుడైతే సిలువ మీద చనిపోయాడో వాక్యం ఏం చెప్తుంది, దేవాలయపు తెర అంట నడుమికి చినిగిందంట. అతి పరిశుద్ధ స్థలం అంటే ఏం చేయబడింది, మనకి తెరవబడింది. హల్లెలూయా. ఇప్పుడు మనం తండ్రిని ఏం చేయగలుగుతున్నాం, ముఖాముఖ ఆయన ఆత్మ ద్వారా ముఖాముఖిగా మనం చూడగలుగుతున్నాం. అవునా? మన మీద ఎప్పుడు కూడా తెరవబడిన పరలోకమే ఉంటది. అవునా? దేవుడు తన కాలమందు ఆకాశపు వాకిలి విప్పి ఏం చేస్తాడు, ఆశీర్వాదంతో నింపుతాడు. తగిన సమయంలో ఆయన వర్షాన్ని పంపిస్తాడు. ఎందుకని, మన మీద మూయబడిన పరలోకం ఏం లేదు, మూయబడిన ఆకాశం ఏం లేదు. హల్లెలూయా. అందుకని నాతో ఉన్నాయి. చాలా మందికి ఈ భావన ఉంటుంది కదా, నేను అంత పరిశుద్ధుడిని కాదు, నేను ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు, నా ప్రార్థన ఎందుకు పట్టించుకుంటాడులే, నేను అంత మంచిదాన్ని కాదు, చిన్నప్పటి నుంచి చాలా దొంగ పనులు చేస్తాను. హలో, నీతోనే దేవుడు మాట్లాడుతుంది. ఆయన తెర చినిగి ఆయన ముఖాముగ్గా నీ ఎదురుకొచ్చి నిలబడుతా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన ఎదుట ముఖాముగ్గా నిర్దోషంగా ఆయన ఎదుట నిలబడి తండ్రి అని నువ్వు ఆయనతో మాట్లాడతావు, ఆయన సిలువలో చేసిన కార్యం నీ జీవితంలో సంపూర్ణం అవటం చూస్తా. ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టింది ఎందుకు, నిన్ను తండ్రితో ఏకమయ్యేటట్టు చేయటానికి, తండ్రికి నిన్ను దూరం చేయటానికి కాదు. ఎప్పుడైతే ఈ రెవల్యూషన్ నీకు వస్తుందో, హల్లెలూయా. ఎంతమంది ఫ్రీ బర్డ్స్ ఉన్నారు ఇక్కడ? ఈ వాక్యాన్ని గ్రహించగలిగితే మీ లోపల ఎంతో స్వేచ్ఛ వస్తుంది, ఎంతో స్వాతంత్రం వస్తుంది. హల్లెలూయా. ఎవడు నన్ను నిందించడానికి లేదని ఏది పడితే అది చేయమాకండి వెళ్ళి. ఓకే, నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను, నీ మీద ఏ నేరారోపణ లేదు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతా ఉన్నారు ఈ వాక్యాన్ని? మీరు ఎక్కడున్నారో అక్కడ కళ్ళు మూసుకొని